మీ పరిచయం కొరకు మీరు ఏర్పాటు చేసుకున్న మీ దాసులు జార్జనాథ పిల్లల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. రక్షించుకున్న పరిశుద్ధులందరిని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మాతను మీకు ఆధారం చేసుకొని ప్రభావితులు అల్పంగా చేయబడిన స్వార్థ పరిచయం పెట్టున్నారు. అనేకులు మీ మాటలు విన్నారు. విన్న మాటలు మీ కార్యాలు జరిగిస్తున్నారండి. ప్రభా మాటండి సమయంలో కొన్ని మాటలు లోకానికి తెలియజేస్తుండగా శబ్దకు అనేకులు మీ కార్యాలు జరిగించున్నాను పొందమని పాట ద్వారా పొంది మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నామని జరుగుతామని మీ కాలం క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి చూస్తున్నాము తండ్రి. ఒక్క పాడుకుంటా పాడుతారు. కొత్త పుస్తకం 350 మన పుస్తకంలో 347 రమ్మనుచున్నాడు యేసురాజు రండి సర్వజనులారా. యేసురాజు రండి
ప్రకాశము
ఉన్నాడు. దేవుడు తన మాటలను మన కొరకు దీవించి మనతో మాట్లాడగా ప్రియమైన వాళ్ళారా, మేము ఈ రీతిగా ప్రకటించుచున్న వార్త సువార్త, మంచి వార్త. ఈ భూమి మీద మానవుడికి మంచి వార్త ఏదైనా ఉన్నదా అని ఆలోచన చేస్తే లోక వార్తలన్నీ మానవుని ఆందోళనకు, కలవడానికి గురి చేసేవై ఉంటున్నాయి. ఒకవేళ సంతోషం ఇచ్చేదై ఉంటే అది తాత్కాలికమైనది అని గుర్తుపెట్టుకోవాలి. పిల్లారా, మంచి వార్త దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన ప్రకారం సువార్త. ఏంటి సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన రక్షణ సువార్త. కనుక ఈ రక్షణ సువార్తను ప్రకటించుటకు మేము వచ్చి ఉన్నాం. ఏంటి రక్షణ సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన మరణ, భూస్థాపన, పునరుత్థానములను గురించిన వార్త. ఆయన ఈ లోకంలో జనన, మరణ, పునరుత్థానములను గురించిన వార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకంలోనికి జన్మించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడింది. మనకందరికీ తెలుసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన మన కొరకై జన్మించి పాపము లేనివాడిగా, పాపరహితుడిగా పుట్టి జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి పాపము లేనివాడిగా ఈ లోకంలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పాపము లేనివాడు కనుకనే ఆయనను మరణము బంధించలేకపోయింది. ఆయన పాపము లేనివాడు కనుకనే సమాధి కూడా ఆయనను గెలవలేకపోయింది. ఆయన పాపము లేనివాడు కనుకనే ఆయన 3వ దినమున తాను ముందుగా చెప్పినట్లు తిరిగి లేచాడు. లేచిన ప్రభువు మనుషులందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమై త్వరలో భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. ఆయన 2వసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇలా ఎందుకొరకు ఆయన వస్తున్నాడంటే ఆయనను నమ్మినటువంటి వారిని పరలోక రాజ్యములకు తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. మరి నమ్మని వారి సంగతి ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని. ఏంటి ఆ శిక్ష? నరకం. నరకం అనగా అది కాల్చుకుంటారు నిప్పు కాదు, అగ్ని గంధకములతో మండు గుండం. కనుక పిల్లారా, అటువంటి భయంకరమైన నరక శిక్ష నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పించడానికి లోకానికి వచ్చాడు. పిల్లారా, ఏ రీతిగా తప్పిస్తాడు అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రముగా చేయవచ్చును. ఇంటి నరక శిక్ష నుండి ప్రతి ఒక్కరు తప్పించాలని మేము మీ మధ్యకు వచ్చి ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్న భాగం చూస్తాం. చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. మహిమను కనపరచు క్రీస్తు, మహిమను కనపరచు. ఆయనలో ఉన్న మహిమ అంటే ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన వల్ల కలిగే మేలులు, ఆయన వల్ల కలిగేటువంటి విమోచనము మానవులకు కనపరచుటకై ఆయన లోకానికి వచ్చాడు. ఆ మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి కనబడు ప్రకాశింపకుండా నిమిత్తము. ఎవరైతే ఈ మహిమను కనుగొనలేకపోతున్నారో, ఎడచేను పెడుతున్నారో, ఎందుకు వారు కనుగొనలేకపోతున్నారు? ప్రకటిస్తున్నా కానీ ఎందుకు వారు గ్రహించలేకపోతున్నారంటే దానికి ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత.
ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు, ఒక 3 మాటలు మీకు తెలియజేస్తాను. యేసు క్రీస్తును ఎరగకుండా జీవించడానికి గల కారణం, యేసు క్రీస్తును నమ్మకుండా జీవించడానికి గల కారణం, ఈ రీతిగా సవివరంగా దేవుని యొక్క వాక్యమును సువార్తగా బోధించినప్పటికీ అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటంటే యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం తీసుకొస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. దయచేసి చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12:31. ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా ఎందుకు ఆకర్షించుకుందని చెప్పాను. కనుక ఈ యుగ సంబంధమైన దేవత ప్రియమైన వారు ఈ లోక అధికారిని బయటకు త్రోసివేస్తూ ఉన్నాడు. ఆయనే లోకాధికారి. చూడండి ఏమంటున్నాడు, చదవండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను బయటికి త్రోసివేయబడిన లోకమును రక్షించడానికి వచ్చాను. అందుకనే అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుక లోకాధికారిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ లోకాధికారిని బయటకు త్రోసివేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఒక దేవత ఉంది. ఏంటి ఆ దేవత చూద్దాం రండి. లోకంలో ఉన్న దేవత ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. మొట్టమొదటి దేవత ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడలను చేసుకుని అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. ఎప్పుడు తెరవబడినాయి? చదవండి 5వ వచనం నుండి. ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని, మీ కన్నులు తెరవబడును. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని మీతో చెప్పగా. ఇప్పుడు ఏంటి దేవత? ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, తినవద్దన్న పండు ఎప్పుడైతే తిన్నాడో, ప్రియమైన వారులారా మనోనేత్రములు తెరవబడ్డాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలనే మానవుడు తనకు తానే దేవత అనుకున్నాడు. పాపం వల్లే మానవుడు తనకు తానే నేనే దేవుడు దేవతను అనుకున్నాడు. వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు వారు ఏమనుకున్నారంట? అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడలను చేసుకుని. పై వచ్చింది దేవతలు అన్నాడు చదువుకున్నాను. ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని చెప్పగా. కనుక వీరికి బోధించినది అపవాది, సాతానుడు. ప్రియమైన వారులారా ఏమని చెప్పాడు? మీరే దేవతలాగా ఉంటారు. కనుక ఇప్పుడు మానవుడు దేవుడు కాలేదు, కానీ మానవుడు చేసిన పాపమే మానవుడికి దేవతగా మారింది. అందుకని ప్రతి మానవుడు పాపంలో జీవిస్తూ పాపములోనే మరణిస్తూ ఉన్నాడు. కనుక పాపం అనే దేవత వీరికంటే ముందు వారితో మాట్లాడింది సాతాను, అపవాది. కనుక వారి చేత పాపము చేయించుటకు కారణముగా కనుక మొట్టమొదటి దేవత పాపం. అందుకనే ప్రతి మానవుడు పాపము కొరకే పరుగులు తీస్తున్నాడు. పాపములోనే జీవిస్తున్నాడు, పాపమునే ప్రేమిస్తున్నాడు, పాపములోనే మరణిస్తూ ఉన్నాడు. కనుక ఇది పాపము నుండి విడిపించడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఇంటి పాపము నుండి రక్షించడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన వారులారా, అందుకని ఈ స్వార్థ ప్రకాశమానం నీకు కనబడుతున్న నిమిత్తము
క్రీస్తు మహిమను కనుగొనకుండా నిమిత్తము నీలో ఉన్న పాపము అడ్డమొస్తుంది. ఇది మొదటి దేవత. రెండవ చదవండి, 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో మనుష్యుడు తన రథము నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలు. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే లోకము అన్నారు. ఏంటంటే ఇదంతా లోకం. ఏమేమి సంపాదించుకోవచ్చు అని రాశాడు. ఏమేమి సంపాదించుకోవచ్చు అంటే ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, ఇన్ని పనులు మాకుంటే మాకు ఏడ కుదురుతాయని వేరే చెప్పుకోరుకో. ఇవన్నీ మాకుంటే మా పశువులు ఏం కావాలా, పొలాలు ఏం కావాలా, మా యొక్క డబ్బు ఏం కావాలా, ఇవన్నీ ఏం కావాలా? కానీ ప్రియులారా, ఏ సంబంధమైన రెండవ దేవత లోకం. చెప్పండి ఏంటంట? లోకం. ఇప్పుడు చదవబడిన సంగతులన్నీ ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపడము. డబ్బు ఎందుకంటే మాకున్నంత డబ్బు ఇంకొకటి కొట్టాకి ఏం లేదు. తోటలు ఏంటి? తోటలు అవంతా ఆస్తిపాస్తులుగా కనపరుచుకుంటారు. దాసదాసీలు, పనివారు మాకు ఇంతగా ఉంటే నువ్వేంటి మాకు చెప్పేది? యేసు ప్రభువుని నమ్ముకుంటప్పుడు మాకే అడుగుతుంది. ఎప్పుడో పడకలు పడ్డాక ముసలోడు అయ్యాక అటు చూస్తానే అంటారు. ప్రియమైన వారులారా, అందుకని ఈ ప్రకాశమానము నీకు కనబడకుండా నిమిత్తము నువ్వు నమ్మితే ప్రభువైన యేసు క్రీస్తు వారిలో వీటికంటే శ్రేష్టమైనటువంటి బహుమానములు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని యేసు ప్రభు స్వార్థ ప్రకాశమానం కనబడకుండా మనోనేత్రాలకు అడ్డు వస్తున్న రెండవ దేవత అంటే లోకం. లోకముని విడిచిపెట్టి అట్లా. అందుకనే లోకాన్ని విడిచిపెట్టుకోవాలంటే ఎంతో గడగడ వణిగిపోతారు. ఏమన్నా జ్వరం వచ్చినా, బలహీనత వచ్చినా చచ్చిపోతారు కుదరకుండా. ఎందుకంటే లోకం విడిచిపెట్టుకోవడానికి ఏ మనుషులకి ఇష్టము లేదు. కనుక ప్రియుడా, యేసు ప్రభువారు లోకమును జయించాడు. యేసు ప్రభువారు పాపమును జయించాడు. అంటే ఏ సంబంధమైన దేవత ఆయనను ఏమి చేయలేకపోయింది. మూడవ దేవత చదవండి. మూడవ దేవత యెషయా గ్రంథం 59:10. యెషయా గ్రంథం 59:10. గోడ కొరకు గుడ్డి వారి వలె తౌడులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తౌడులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. గోడ అందరి గుడ్డి వారి వలె తడులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడులాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలెనే మధ్యాహ్న కాలమందు కాలు జారు పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి కనుక బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి అంటున్నాడు. ఈ బాగుగా బ్రతుకుచున్న వారి గురించి దేవుడు ఏమన్నాడంటే, జీవించుచున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడివే అన్నాడు. నీవు మృతుడివే. మాకేం, మేము బాగుగానే బ్రతుకుతున్నాం, మేము బాగుగానే ఉంటున్నాం, మాకేం పర్లేదు పో. ఈ బాగు అనేది మానవునికి అధికారం ఇచ్చేది. మేము బాగానే ఉన్నాం పోవయ్యా. బాగా లేకపోతే చెప్పగలనా? నేను చెప్పలేను. బాగా లేకపోతే అంటే అధికారులతో మాట్లాడలేము. మాకేంటి, మాకు చాలా ఉన్నాయి, మేము బాగానే ఉన్నాం పో. కానీ ప్రియమైన వారులారా, మూడవ దేవత అధికారము.
దేన్ని చూసుకొని అతిశయపడుతున్నావు? దేన్ని చూసుకొని అధికారం కలిగి మాట్లాడుతున్నావు? అదే నీకు గుడితనాన్ని తీసుకొస్తుంది. ముందుగా చదువుకున్నాం. నువ్వు గ్రహించినట్లయితే ఎవరంట? ఈ లోకములో నువ్వు అధికారి కావు. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది, లోకానికి వస్తూ ఏమి తేలేదు, లోకానికి లోకమును విడిచి వెళుతూ నువ్వేమి. మరి నువ్వెట్ట అధికారివయ్యా? నువ్వెట్ట అధికారివి? నువ్వు వచ్చేటప్పుడు ఏమి తేలే, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళిపోవాలి? నువ్వెట్ట అధికారివి? చుట్టం చూపుగా వచ్చావు, చుట్టం చూపుగా వచ్చి ఇంటి మీద ఇప్పుడు మనం ఏడ నుంచి వచ్చావు? జ్ఞానాల నుంచి వచ్చావు. మనం జార్జాల మీద మందిరం మీద పెద్దలు చేద్దాం. అందుకని ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, ఈ లోకాధికారి బయటకు వేయబడుతున్నాడు అని చెప్పి. మానవునికి ఏ అధికారం లేకుండానే వాడు అధికారమును చలాయిస్తున్నాడు. ఎందువల్లంటే అధికారము వానికి దేవత అయిపోయింది. అందుకని క్రీస్తు ప్రకాశమానం, క్రీస్తు అధికారి అయి ఉన్నాడన్న సంగతి నీకు తెలవకుండా ఉన్న నిమిత్తమే నీ అధికారమే నిన్ను గుడ్డితనంలోనికి తీసుకుపోతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడైనా క్రైస్తవుడు దేవుడు నమ్మిన వాడు నేను దేనికి అధికారిని కాను, ఒకవేళ ఏదైనా నాకు కలిగి ఉన్నా దానిలో బాధ్యత వహించేవాడినే కానీ అధికారిని కాను అని గ్రహించుకుంటాడు. సర్వము మీద అధికారం ఉందన్నాడు. నాకు సర్వము మీద అధికారం, భూమి మీద, భూమి క్రింద, నేల యందును, సముద్ర దిగంతముల యందును, పాతాళ మందును, పరలోక మందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. కనుక పిల్లల మూడవ దేవత అధికారం. నా ఇల్లు, నా బంగారం, నా పిల్లలు, నా డబ్బు, నా పొలం, నా ఆస్తి, ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా అని సడన్ గా రాత్రి ఉన్నాడు, ఇప్పుడు లేకుండా పోయాడింది. మరి ఇవన్నీ ఆయన బంధించలేకపోయాడు, ఇవన్నీ వాడిని కాపాడలేకపోయాడు. వాడి అధికారమే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వీళ్ళ నమ్ము సత్యవేదము సెలవిస్తుంది, క్రీస్తు ప్రకాశమానము నీకు ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన మొదటి దేవత ఏంటి? పాపం. రెండవ దేవత లోకం. మూడవ దేవత అధికారం. ఒకటి చెప్పు ముగిస్తాం. నాలుగవ దేవత చదవండి దేవుని యొక్క వాక్యములలో. నాలుగవ దేవత ఎఫెసీ 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. మనస్సుకు కలిగిన వ్యర్థత, ఎవడి మనసుకు తోచినట్లు వాడు ప్రవర్తిస్తాడు. దీన్ని దేవుని యొక్క వాక్యం ఏమంటే మానవుని యొక్క ఇచ్చ, ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే మానవుని కోరిక అని కూడా చెప్పవచ్చు. మానవుని కోరిక, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఇప్పుడే అయితే ఎట్టదు, ఇప్పుడైతే ఎలాగో ఇప్పుడు రమ్మంటే నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు అనే దేవత క్రీస్తు ప్రకాశమానము నీకు ప్రకాశింపకుండా నిమిత్తము గుడితనం తెస్తుంది. నీ కోరిక నిన్ను పాడు చేస్తుంది. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధమైన కోరికలన్నిటినీ జయించాడు. ఆయన మనవలే మానవుడుగా సశరీరుడిగా జన్మించాడు, మనవలే నిద్రపోయాడు, ఆహారం తిన్నాడు, నీరు తాగాడు, అలసిపోయాడు, మనకులాగా లోకంలో జీవించాడు. ఆయనకి లేవా కోరికలు? ఆయన తన కోరికలన్నిటినీ చంపివేసుకున్నాడు.
కోరికలన్నింటినీ చంపేసుకున్నాడు. దేవుని కోరిక నిమిత్తమై బ్రతికాడు. ఏ తండ్రి మాట తీసుకుని వచ్చాడో ఆ తండ్రి చింతమును నెరవేర్చుటే ఆయన కోరిక. ఏంటి నీ కోరిక అంటే, నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని నీకు లేదా? కనుక పిల్లారా, రకరకాలైన వ్యర్థత, వ్యర్థమైన మనస్సు, ఇచ్చ చేత ఏడవబడుతూ ఉన్నాం. భౌతికమైన ఇచ్చల చేత మానవులు ఏడవబడుతున్నారు. ఇంటి ఇచ్చల నుండి, కోరికల నుండి మనలను విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభువు. యేసు ప్రభువు ప్రియమైన వారందరా, ఏ సంబంధమైన దేవత ఆయన ఏమి చేయాలి? ఆయన మీద కూడా దాడి చేసింది, కానీ ఏం చేయలేకపోయింది. ఆయన పాపమును జయించాడు, ఆయన లోకమును జయించాడు, ఆయన అధికారమును, ఆయనకి ఎంత అధికారం ఉందనుకున్నారు? ఆయన అధికారం భూమి మీద ఎవరికి లేదు. కానీ ఆయన ఏ అధికారమును ఉపయోగించలేదు. భూమి మీద ఏ అధికారమును ఉపయోగించలేదు. తిట్టేవారు, కొట్టేవారు, చంపుతామనేవారు, పొడిచేవారు ఆయన చుట్టూ ఉన్నారు. కానీ ఆయన అధికారమును ఉపయోగించలేదు. ఆయన అధికారం ఉపయోగిస్తే చంపుతానని వచ్చేవాడు, ఆయన చూస్తే చంపడానికి వచ్చేవాడు అక్కడే పడిపోతాడు. ఆయన హృదయంలో తలపెడితే చాలు, వాడు అక్కడే శిలైపోతాడు, వాడు అక్కడే కనబడకుండా కనుమరుగైపోతాడు. అంత శక్తి సామర్థ్యములు కలిగిన పిల్లారా, ఆయన నిజ సంబంధమైన దేవత ఏమీ చేయలేకపోయింది. లోకం తర్వాత అధికారం, తర్వాత కోరికలు. ఆయన మనవలి ఉప్పు పప్పు తిన్నాడు, ఉప్పు కారం తిన్నాడు, మనవలి ఆహారం తిన్నాడు. ఆయనకు కూడా ఉన్నాయి కోరికలు, కానీ వాటన్నింటినీ జయించాడు. ఈ స్వార్థ ప్రకాశమానం మీకు కనపరచవలనని, మీరు కూడా ఎరగవలెనని. ఎరగకపోతే చెప్పాను కదా, ఒక దినం లోకము విడిచిపెడతారు. వస్తువు ఏమి తేలేదు, తీసుకోలేదు. లోకం విడిచిపెడితే గమ్యం ఎక్కడికి? నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా చాలా దేవతలు ఉన్నాయి, మేము ఇప్పుడు చెప్పలేదు. కానీ ప్రియమైన వార్తగా, నువ్వు ఈ లోకం విడిచిపెడితే వెళ్ళిపోతావు. చూసుకో, రెండే రెండు మార్గాలు, ఒకటి పరలోకము, రెండు నరకము. యేసు క్రీస్తు నమ్మితే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడా నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి వినని వాడు. లోక ఇచ్చల చేత ఏడవబడి ఏ సంబంధమైన దేవతకు మొక్కి అవే సర్వస్వం అనుకుని, డబ్బే, అధికారమే, బలమే, పాపమే, లోకమే నాకు సర్వస్వం అనుకొని జీవిస్తే, మరణిస్తే నరకం తప్పదు. ఇవ్వరు కావలసి ఉంటుంది. ఇంటి నరక శిక్ష నుండి నిన్ను తప్పించడానికి వచ్చాడు ప్రభువు యేసు క్రీస్తు. ఏం చేయాలయ్యా మరి? యేసు ప్రభువు పాపిని నీ రక్తంతో కడుగు. ఈ దేవత నన్ను బంధించి వేసింది ప్రభా. పాపం అనే దేవత చేత పట్టబడ్డాను, పాపమును విడిచిపెట్టలేకపోతున్నాను. అబద్ధములు, మోసములు ప్రభా, అసూయ, కక్ష, పగ, ఇవంతా నా హృదయాన్ని నింపివేసి ఇంటి పాప బంధకములో బంధించబడ్డాను. యేసు ప్రభువు పాపాన్ని జయించిన వాడని నమ్ముచున్నాను. నా హృదయంలోనికి నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. నా పాపము నుండి నన్ను విడిపించండి. దేవుడు నిన్ను పాపము నుండి, లోకము నుండి, అధికారము నుండి, నీ కోరికల నుండి కూడా నిన్ను విడిపించి నిన్ను రక్షించడానికి సమర్థుడు. వీడా ఇటు క్షమాపణ పొందితే అప్పుడు అనిపిస్తుంది, అబద్ధమంతు, మోసమంతు, దుర్మార్గంతు నాకున్నది చాలు, నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను, నాకు చాలు అనిపిస్తుంది. ఇక నీ కోరికలు ఉండవు, ప్రభు చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడతావు. అంటే దేవుడు మారుస్తాడు. నీ కుటుంబానికి గొప్ప వెలుగు, ప్రకాశమానం. నువ్వు భూమి మీద బ్రతికుండగానే నువ్వెవరో, నీ జీవితం ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ దేవుడు ఎవరో, నువ్వు చేస్తే ఎక్కడికి పోతావో నీకు అర్థం అవుతుంది. ఈ అర్థం లేని బ్రతుకుతూ లోక సంబంధమైన దేవత చేత ఏడవబడుతుంటే నేనే ప్రభు దగ్గర ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు దేవుడు నీ ఇంటి వారు
గొప్ప రక్షణ పొందుతారు. నీ కొరకు ప్రార్థన చేస్తారు. సహాయం చేసి నడిపించమని ప్రభా, ఇంకా ఎందరైతే మరి ఈ వాక్యం విని తీర్మానం చేసుకున్నారు వారందరికీ నిత్య జీవనం ప్రసాదించుటకై వారి హృదయంలో తాపసుకోవడానికి సహాయం చేసి నడిపించుకున్నాం. ఇక్కడ గడిపే సమయం దీనికి విశ్వాసంతో యేసు క్రీస్తు శ్రేష్టమైన మనం ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా వందనాలు. మనం అంగీకరించి మా గ్రామాన్ని ప్రేమించి మరి మా మధ్య మా గ్రామంలో స్వార్థ ప్రకటించడానికి మీరు ప్రయాసంతో మా దగ్గరికి వచ్చి చేయబడిన పరిచయం బట్టి దేవుడు మరి దేవుడికి మహిమ కలుగుతూ ఉంది. అదే సమయంలో మీ అందరూ కూడా మరి ప్రభు కార్యము ప్రేమించి మా దగ్గరికి వచ్చారు. దాన్ని బట్టి మీకు